రేవంత్ రెడ్డి గారేమో అమాయకుడు కాదు. ఇప్పుడు తమ్ముడు మహేష్ ఒక మాట అన్నాడు, 42% రిజర్వేషన్ ఇస్తానని బీసీలను మోసం చేసిండు అన్నాడు. ఆయన తెలియక చేయలే, ఆయనకు మొత్తం తెలుసు. ఆయనకు మొత్తం తెలుసు, అన్నీ తెలుసు. ఆయనకేం తెలియనోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు. ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే, పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు. జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు. కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు. కానీ బీసీలను మోసం చేసేందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు. ఇలా అజరుద్దీన్ పోటీ చేసిండు. ఇదివరకు అజరుద్దీన్ పోటీ చేసిండు 2023లో కాంగ్రెస్కి ఎంచి. ఇప్పుడు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి అజరుద్దీన్కి ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా నిలవదని తెలుసు, అది కూడా కోట్ల కొట్టుడు పోతుందని తెలుసు. కానీ అజర్ భాయ్ కో భీ చూనా లగా దియే, అజర్ భాయ్ కో భీ బకరా కర్ దియే, ఉన్కా భీ కామ్ తమామ్ కర్ దియే. ఆయనను కూడా మోసం చేసిండు. ఆయనకు పక్కా తెలుసు. షేక్పేట వెనక మొన్నేదో జాగిచ్చిన నేను అల్కాపూర్లో మీకు 2,500 గజాలు ఖబరస్థాన్ కోసం ఇచ్చిన అని చెప్పి ముస్లింలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అది కూడా ఆయనకి ఎరికే, అది మోసం అని తెలుసు. झूठ है मालूम है उनको, फरेब है मालूम है, वो नहीं टिकता मालूम है, वो आर्मी का लैंड है वो भी मालूम है. फिर भी एक कागज निकाल दिए, बोल दिए अरे भाई आपको खबरस्तान के लिए मैं जमीन दे दिया. वहां गए तो क्या हुआ, जमीन का कागजात तो दे दिए, वहां गए तो आर्मी वाले आए, अरे यहाँ पे आए तो डंडा मारता हूं भागो बोल के यहाँ से भगा दिए. सब मालूम होते हुए తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు. అది కూడా టీవీలలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు, నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు, జూబ్లీ హిల్స్ అని అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట. మరి 24 నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా, మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు? 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు, ఎందుకు మోరీలు కడతలేవు, ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు? ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు. ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్? మీరు 65 ఏళ్ళు పరిపాలించారు దేశం, 65 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. నువ్వు చేసేడుంటే మస్తుగా చేసేడుండే. కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు, మరి 45-50 ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ వానికి షేక్పేటలో ఫ్లైఓవర్ కట్టనికే? ఈనాడన కట్టిరా, ఆలోచన చేసిరా? షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆరే. షేక్పేట్తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బ్రిడ్జులు ఇవన్నీ కట్టింది కేసీఆరే. ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు, గరీబోళ్ళకు మేలు చేసిండు కేసీఆర్. బతుకమ్మకు చీరలు పెట్టిండా కాంగ్రెస్ వాడు? పెట్టిండా? మీకు స్పెషల్గా పంపిండా షేక్పేటకు? పంపిండా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా? रमजान तोहफा मिला के आपको? रेवंत रेड्डी दिए रमजान का तोहफा आपको? केसीआर देते थे, बतुकम्मा में हिंदू बहनों को साड़ी देते थे, रमजान के टाइम पे आपको तोहफा देते थे. क्रिश्चियन अगर है तो आपको क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था. अभी नो आने के बाद चल रहा है सब कुछ, तोहफा मिल रहा है आपको? कुछ तोहफा नहीं, कुछ नहीं. सारे बैंगन के बातें करना, हथेली में जन्नत दिखा के वोट आ लेना, बस वोट मिल गया, गद्दी मिल गई, गद्दी पे बैठ के चूना लगाना, भाग जाना, बस उतना ही है. बैंगन के बातें समझते ना आप? हैदराबाद में बोलते ना बैंगन के बातें कर रहा है ना बोल के. रेवंत रेड्डी जो है, कांग्रेस पार्टी जो है, बैंगन के बातें करने में माहिर है. क्या क्या बोले? कुछ भी हथेली में जन्नत दिखा के 420 वादे करके क्या क्या नहीं बोले आपको. हर खवातीन को, हर हमारे बहन को 2500 रुपया देता हूं बोले रेवंत रेड्डी. दिए किसी को 2 साल में? आप देते क्या फिर से?